నారా చంద్రబాబు అంటే తెలియని తెలుగోడు ఉండడు. రాజకీయ ఉద్దండు, విజనరీ పర్సన్ అని పేరు. రాజకీయాల్లో ఆయన రికార్డులను ఎవరూ అధిగమించలేరు. ఇక భవిష్యత్తులోనూ కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, విభజన ఏపీలో 5 ఏళ్లు సీఎంగా పనిచేశారు. అంటే దాదాపు 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ప్రతిపక్ష నేతగా కూడా అదే రికార్డును నెలకొల్పారు. దాదాపు 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 40 ఏళ్లపై నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎత్తుపల్లాలు చూసినా, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా మనిషి అదరలేదు, బెదరలేదు. చంద్రబాబు రాజకీయ ఎదుగుదల ఊరికే రాలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదురొడ్డి నిలబడ్డారు. సంక్షోభం నుంచే చంద్రబాబు సక్సెస్ వెతుక్కుంటారు అన్న పేరు కూడా ఉంది. ఇంత మంచి పేరున్న చంద్రబాబును కొందరు వెన్నుపోటుదారుడని, నయవంచకుడని ఎందుకు అంటున్నారు? చంద్రబాబు నిజంగానే పిల్లనిచ్చిన మామైన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారా? ఫ్రెండ్ అన్న కనికరం లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఏడిపించారన్నది ఎంతవరకు నిజం? అసలు డాల్ఫిన్ హోటల్లో ఏం జరిగింది? వైస్రాయ్ హోటల్ వద్ద జరిగిన ఘటనకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనా? దాడి వీరభద్రరావు చేసిన కామెంట్స్పై చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదు? తెలుసుకుందాం రండి. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లి అనే మారుమూల గ్రామంలో ఖర్చూర నాయుడు, అమలమ్మ దంపతులకు జన్మించారు చంద్రబాబు. వీరిది వ్యవసాయ కుటుంబం. తమ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో పక్కనే ఉన్న శేషాపురంలోని పాఠశాలకు రోజూ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవారు. అలా 9వ తరగతి వరకు చదువుకున్నారు. అలా అప్పుడే తనతో పాటు ఉన్న స్నేహితులతో ఒక గ్రూపుగా ఏర్పడి పాఠశాలలో ఉండే సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు. తరువాత తిరుపతిలో 10th పూర్తి చేశారు. తర్వాత ఇంటర్లో సిఈసిలో అడ్మిషన్ తీసుకున్నారు. తిరుపతిలో హాస్టల్లో ఉండి చదువుకోటానికి డబ్బులు సరిపోకపోవటంతో బెల్లంకొట్టులో పార్ట్ టైం ఉద్యోగం చేసేవారు. కానీ ఎగ్జామ్స్ టైంలో చంద్రబాబు తల్లికి బాగోలేకపోవటంతో ఇంటికి వెళ్లిపోయారు. అందువల్లే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తప్పాడు చంద్రబాబు. తర్వాత సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యారు. తర్వాత యూనివర్సిటీలో BA జాయిన్ అయ్యారు. అప్పుడే అక్కడి ఫ్రెండ్స్తో కలిసి యువజన సంఘాలు ఏర్పాటు చేసి సమస్యలపై పోరాడడం ప్రారంభించారు. అలా చదువుకునే వయస్సు నుంచే రాజకీయాలపై మళ్లారు చంద్రబాబు. 1973 చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 28 ఏళ్ల వయసులో రాష్ట్రంలో అతి పిన్న వయసు కలిగిన ఎమ్మెల్యేగా, మంత్రిగా రికార్డు సాధించారు. చాలా తక్కువ సమయంలోనే రాష్ట్రమంతటా చంద్రబాబు పేరు మారుమోగింది. చంద్రబాబు చురుకుతనం నచ్చిన ఎన్టీఆర్ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుని అడగగా అంతా తన తల్లిదండ్రుల ఇష్టమని చెప్పేశారు. దీంతో చంద్రబాబు ఎన్టీఆర్ పెట్టిన పెళ్లి ప్రపోజల్ గురించి ఇంట్లో చెప్పారు. అంత పెద్ద మహానుభావుడితో వియ్యం పొందటం అదృష్టమని పెళ్లికి ఓకే చెప్పేశారు ఖర్జూర నాయుడు. అలా 1980లో చంద్రబాబు నాయుడు టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. 1984లో చంద్రబాబు టీడీపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఈ టైంలోనే ఎన్టీఆర్ను సీఎం పీఠం నుంచి దింపేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రను కనిపెట్టి దాన్ని భగ్నం చేయటంతో ఎన్టీఆర్కు నమ్మకస్తుడిగా మారారు చంద్రబాబు. కానీ ఎన్టీఆర్ భార్య బసవతారకం మరణించటం, ఆమె ప్లేస్లోకి లక్ష్మీపార్వతి రావటం, పార్టీ విషయాల్లో కలగజేసుకోవటం టీడీపీ శ్రేణులకు మింగుడు పడలేదు. ఈ విషయాలు డైరెక్టుగా ఎన్టీఆర్కు చెప్పే ధైర్యం అప్పట్లో ఎవరికీ లేదు, ఆయన కొడుకులతో సహా. సో అసంతృప్తులంతా కలిసి చంద్రబాబు దగ్గరకు చేరారు. లక్ష్మీపార్వతి అజమాయిషీ తట్టుకోలేకపోతున్నామని చంద్రబాబు దగ్గర బాధపడ్డారు. ఇదే కంటిన్యూ అయితే పార్టీ త్వరలోనే కుదేలవుతుందని ఊహించారు చంద్రబాబు. అప్పటికే పార్టీలో చీలిక రావటాన్ని గమనించారు చంద్రబాబు. దీంతో 1989లో వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవటంతో సమస్య మరింత ముదిరింది. 1994 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు విషయంలో లక్ష్మీపార్వతి కలగజేసుకోవటం చంద్రబాబుతో సహా టికెట్ ఆశించిన అప్పటి నాయకులకు అస్సలు నచ్చలేదు. అలా అసంతృప్తులతోనే అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. లక్ష్మీపార్వతి ఉంటే తన రాజకీయ జీవితానికి ముప్పు కావచ్చునన్న కారణంతో ఆమెను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించాలని అనుకున్నాడు చంద్రబాబు. అప్పటి 160 మంది టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకుని వైస్రాయ్ హోటల్లో బస చేశాడు.
తాను ముఖ్యమంత్రి కావటానికి కావాల్సిన మద్దతు ఉందని గవర్నర్కు లేఖ పంపించాడు చంద్రబాబు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్ వద్దకు వెళ్లి చంద్రబాబును తిట్టాడు. దీంతో చంద్రబాబు వెనుక ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్పై చెప్పులతో దాడి చేశారు. అలా సొంత మామను వ్యతిరేకించి సొంత పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్కు 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. ఈ అవమానం తట్టుకోలేకే ఎన్టీఆర్ 1996 జనవరి 18న చనిపోయారు. చంద్రబాబు వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ చనిపోయారనే నింద ఇప్పటికీ చంద్రబాబుపై ఉంది. చంద్రబాబు నిజంగా అప్పుడు పార్టీని తీసుకోకపోయి ఉంటే లక్ష్మీపార్వతి వల్ల పార్టీ ఎప్పుడో నాశనమయ్యేదని చంద్రబాబు ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. కానీ అధికారంపై ఉన్న ఆశతోనే ఎన్టీఆర్ను ప్లాన్ ప్రకారం మోసం చేశారని అనేవాళ్లు లేకపోలేదు. ఎన్టీఆర్ని గద్దెదించేందుకు డాల్ఫిన్ హోటల్లో ప్లాన్ చేసి వైస్రాయ్ హోటల్లో అమలు చేశారని అప్పటి టీడీపీ సీనియర్ లీడర్, ఇప్పటి వైసీపీ నేత దాడి వీరభద్రరావు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. 1994లో ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్కు వచ్చినప్పుడు నందమూరి తారక రామారావుపై టమాటాలు, చెప్పులు, కోడిగుడ్లు విసిరించింది మీరు కాదా చంద్రబాబు అని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. ఎన్టీఆర్పై వేసిన చెప్పులు కుప్పలు కనిపించాయని, వాటికి తానే ప్రత్యక్ష సాక్షిని అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు దాడి వీరభద్రరావు. టీడీపీని స్థాపించి చంద్రబాబుకు చోటు కల్పించి గౌరవం ఇచ్చిన ఎన్టీఆర్ అసెంబ్లీకి వస్తే రూల్స్ను పక్కన పెట్టి ఆయన్ను మాట్లాడకుండా చేసింది మర్చిపోయారా అని చంద్రబాబును నిలదీశారు. మొదటిసారి తాను ఎన్టీఆర్ కళ్లల్లో నీరు చూశానని, ఎన్టీఆర్ను అవమానిస్తుంటే చంద్రబాబు రాక్షసానందం పొందేవారు అంటూ వీరభద్రరావు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈయన చేసిన కామెంట్స్పై చంద్రబాబు స్పందించకపోవడం పెద్ద దుమారమే లేచింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ను ఆనాడు గద్దెదింపి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు అప్పట్లో మాట్లాడిన మాటలను వైసీపీ శ్రేణులు వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఆనాటి పేపర్ క్లిప్పింగ్స్ ను వైరల్ చేస్తూ ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా 27 సంవత్సరాల క్రితం డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లో ప్రచురితమైన చంద్రబాబు ఇంటర్వ్యూ విజయవాడలోని గోడలపై ప్రత్యక్షమైంది. తమకు ఎన్టీఆర్తో అవసరమే లేదంటూ చంద్రబాబు మాట్లాడిన పేపర్ క్లిప్పింగ్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. సొంత మామనే కాదు, ఫ్రెండ్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా చంద్రబాబు మోసం చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 1996లో వైఎస్ రాజశేఖర రెడ్డికి అప్పులు ఎక్కువైపోయాయని తను ఉండే ఇంటిని అమ్మకానికి పెట్టారట వైఎస్. కానీ చంద్రబాబు నాయుడు ఆ ఇంటిని పేదల భూములను ఆక్రమించి కట్టారని, అందువల్ల అది అమ్మగా వచ్చిన డబ్బులలో 50% డబ్బును ప్రభుత్వానికి ఇవ్వాలని కండిషన్ పెట్టారట. ఫ్రెండ్ అన్న కనికరం లేకుండా ఫ్యామిలీ కష్టంలో ఉన్నా కండిషన్లు పెట్టారని, అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య వైరం మొదలైందన్న వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. అయితే రాజశేఖర్ రెడ్డి తాను మంచి ఫ్రెండ్స్ అని, రాజకీయ పరంగా విభేదాలు వచ్చాయి కానీ వ్యక్తిత్వపరంగా ఏనాడూ తమ మధ్య విభేదాలు రాలేదని చంద్రబాబు ఓ ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇవ్వటం అప్పట్లో వైరల్గా మారింది. ఎన్టీఆర్ని పదవి నుంచి దించటం అనేది పరిస్థితుల ప్రభావం వల్లే జరిగింది కానీ కావాలని చేసింది కాదని కొందరు అంటున్నారు. అప్పుడు చంద్రబాబు కానీ పార్టీని తీసుకొని ఉండకపోతే కాంగ్రెస్ ప్రభంజనంలో పార్టీ ఎప్పుడో పాతాళానికి పోయేదని, కేవలం లక్ష్మీపార్వతి వల్లే ఎన్టీఆర్ పతనం ప్రారంభమైందని వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో భారీ స్కామ్ జరిగిందని, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారని కేసు నమోదు చేసి సెప్టెంబర్ 9, 2023న చంద్రబాబును అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు నుంచి బయటపడేందుకు ఎన్నిసార్లు బెయిల్కు అప్లై చేసినా ప్రతిసారీ బెయిల్ రిజెక్ట్ అయ్యేది. సుమారు 50 రోజుల అనంతరం అనారోగ్య సమస్యల కారణంగా బెయిలుపై బయటకు వచ్చారు చంద్రబాబు. అయితే వైసీపీ ప్రభుత్వం కక్షతోనే కేసులో ఇరికించి చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. తప్పు చేశారు కాబట్టే బెయిల్ కూడా రాకుండా జైలులో ఉండాల్సి వచ్చిందని వైసీపీ వాళ్లు అంటున్నారు. అయితే తనపై పెట్టిన కేసులన్నిటిలోనూ త్వరలోనే క్లీన్ చిట్తో బయటకు వస్తానని చంద్రబాబు కామెంట్ చేశారు. అయితే చంద్రబాబు అరెస్ట్ టీడీపీ శ్రేణుల్లో ఒకంత నిరాశకు గురిచేసినా బెయిలుపై బయటకు రావటం ఊరటనిచ్చిందనే చెప్పాలి. అయితే నవంబర్ చివరి నాటికి మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు లొంగిపోవాలని కోర్టు కండిషన్ పెట్టింది. మరి రోజులు దగ్గర పడుతున్నాయి. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్తారా లేదా బెయిలుపై బయట ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఎన్నికలు ఉండటం,
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ ఈసారైనా గెలుస్తుందో లేదో చూడాలి.